ఎంబాడించిరి యేసయ్యనెందరో బంధకములు తెంపబడెను ఎంబాడించిరి యేసయ్యనెందరో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా పెంతుకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరు ఐక్యతతో పెంతుకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరు ఐక్యతతో కుమారించెను అగ్ని జ్వాలలు నింపబడిరి ఆత్మ బలముతో కుమారించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో ఆరాధన ఇదిగో దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉంటుంది. అలనాడు ఇరుకు గోడలట్టు వచ్చినప్పుడు అడ్డు గోడలు కూల్చివేసిన ప్రభు రాత్రి దానికి ఏది అడ్డుగా ఉందో దాన్ని కూల్చగల ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధిద్దాం. అన్నాడు పెంతెకొస్తు పండుగ దిన పరిశుద్ధాత్మ వారి మీద బలముగా దిగి వచ్చినట్టుగా ఆయన శక్తిని మనం పొందుకుందాం. వారి బంధకాలు చంపబడినట్లుగా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసి ఆరాధిద్దాం. మన బంధకాలు ప్రభు పెంచేలాగున మన అక్కర్లు ప్రభు తీర్చేలాగున దానికి పరిష్కారమైన ప్రభుని ఆరాధిద్దాం. ఆరాధన బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా పౌలు శిలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా బంధకములు తెంపబడెను ఎంబాడించిరి యేసయ్యనెందరో తెంపబడెను ఎంబాడించిరి యేసయ్యనెందరో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధించు నిన్ను దేవా ఆనందించు నీలో దేవా ఆరాధించు నిన్ను దేవా ప్రైజ్ ది లార్డ్ యేసయ్య నీకే మహిమ నీకే ఘనత ఆరాధించు నిన్ను దేవా ఆనందించు నీలో దేవా హల్లెలూయా 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 థాంక్ యూ జీసస్ ప్రైజ్ ది లార్డ్ దేవానికి వందనాలు నీ స్తోత్రం స్తోత్రం మహిమ గల రాజానికి స్తోత్రం నాయనా ఈ రాత్రి గల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని స్తుతించడానికి నీ ఆత్మ శక్తిని పొందడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమునకే నీకు స్తోత్రం ఈ రాత్రి ఆరాధించిన వారి కుటుంబాల్లో కూడి వచ్చిన వారి కుటుంబాల్లో అద్భుతాలు జరుగురుగాక మీరే కార్యం చేసి మహిమనందండి వదిలింప చేసి ఆశ్రదించి ఎక్కువగా ఆరాధించినట్లుగా సహాయపడమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ కూర్చుందామండి థాంక్స్ అండి
మంచిదండి ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చదువుకున్నామండి. ఈ అధ్యాయంలోనున్న కొన్ని మాటలు క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకుని త్వరగానే మనం ముగించుకుందాం. రేపు ఆరాధన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం త్వరగానే ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు సంఘంలో ఉన్న పరిస్థితులను సరిచేస్తూ 8వ అధ్యాయంలో మరొక సందర్భాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. నాయకత్వాన్ని వహించేవారు ఒక దానిని కరెక్ట్ చేసి ఉన్నాయి వదిలేయకూడదు, అన్నీ కూడా ఏం చేయాలి? కరెక్ట్ చేయాలి. అంటే పాడే విషయంలో, చెప్పే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఇలాగూ ప్రతి దాన్ని ఏం చేయాలని అంటే కరెక్ట్ చేయాలి. కూర్చునే విధానంలో, లేకపోతే ఆరాధన విషయాల్లో, బయటకు వెళ్ళే విషయం అన్నీ చేస్తేనే ఆ కార్యక్రమంకి ఏమొస్తుంది అని అంటే అందం వస్తుంది. అట్టిది కానీ ఇక్కడ ఒక క్రమాన్ని నేర్పుతూ ఉన్నారు. ఏంటనంటే ఆయన తెలియపరుస్తూ పౌలు గారు అంటున్నారు, సహోదరులారా, మాసిదోనియా సంగమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియకుండా తెలియచేస్తున్నాము. ఎలయనగా వారు బహు శ్రమల వలన పరిచింపగా అత్యధికంగా ఏం చేశారని సంతోషించిరి. మరి వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా ఏమైందంటే అండి ఇస్తారు. కాబట్టి సంఘాన్ని పౌలు గారు కొరింథీ సంఘంలోనే కాకుండా మాసిదోనియా, తర్వాత గలతీ, ఇలా ప్రాంతాల్లో సంఘాలు కట్టారు కదా. మనం కూడా ఏం చేస్తామంటే పలానా ఊరిలో సంఘం కట్టినప్పుడు 1-2-3 సంఘాలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విషయాలేమో అక్కడ చెప్తారు, అక్కడ విషయాలేమో అంటే సాడీలు కాదు, ఇక్కడ బాగా కూర్చుంటున్నారని అక్కడ చెప్తాం, ఇక్కడ బాగా పాడుతున్నారని అక్కడ చెప్తాం. అక్కడ ఏం చెప్తాం, వాళ్ళ గురించి ఏం చెప్తామంటే వాళ్ళండి దేవుని మందిరం క్రమంగా వస్తున్నారని ఇలాగూ చెప్తా ఉంటాం. అలాగూ పౌలు గారు మాసిదోనియాలో ఉన్న సంఘాన్ని పొగుడుతూ ఆ సంఘం గురించి చెప్తే ఏమంటున్నారంటే ఆ సంఘస్థుల కంటండి చాలా శ్రమలు వచ్చినాయి అంట. ఎవరు నమ్ముకున్నాక? దేవుని నమ్ముకున్నాక. ఆ శ్రమలలో ఏం చేశారటండి? సంతోషించారట. శ్రమలలో ఏం చేశారండి అంటే దేవుని విషయంలో శ్రమలు వచ్చినా మాకు పర్లేదని ఆ శ్రమలలో దేవుణ్ణి ఏం చేశారనంటే సంతోషించారట అని చెప్తూ, మీరు కూడా మీకు వచ్చిన శ్రమల యందు దేవునికి విషయంలో దేవుడు నాకు మేలే చేస్తాడని మీరు కూడా ఏం చేయండి? సంతోషించండి అని అంటున్నాడు. అంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషించకూడదు. నాకే వచ్చినాయి కష్టాలు, నాకే వచ్చినాయి బాధలు అని అనుకోకూడదట. శ్రమ వెనకాల కీడు చాటున దేవుడు ఏం దాచాడనంటే మేలు దాచాడనే విషయాన్ని మర్చిపోకూడదు. అంటే ఏమంటున్నారంటే వారికి ఒక మంచి లక్షణం ఉందంటండి. ఏంటదనంటే వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా ఏమైందంటండి విస్తరించిందంట. సంఘము, ఆ గ్రామంలో ఉన్న సంఘ ప్రజలు ఎలాంటి వాళ్ళు అని అంటే నిరుపేదలంట. నిరుపేదలంటే మనందరూ తెలుసు కదా, పేదోళ్ళు. ఈ పేదోళ్ళు అయినా కానీ దేవునికి ఇవ్వటములో గొప్పవారిగా ఉన్నారట. అదే చదువుతున్నారు, మళ్ళీ చదువుతున్నారు చూడండి. ఏలయనగా వారు బహు శ్రమల వలనను పరిచింపబడగా అత్యధికముగా సంతోషించరు. మరి వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా ఏమైందంటండి అంటే వారు పేదలైనా కానీ దేవునికి ఇవ్వటంలో బహుగా ఇచ్చేవారట, దేవునికి ఇచ్చేవారట. కాబట్టి మన సంఘంలో కూడా ప్రియులారా దేవునికి ఇవ్వటంలో వెనకాడరు. ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి. నేను ఈరోజు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మనము దేవునికి ఇవ్వాలి. ఇచ్చిన ఆ ధనము దేవుని కొరకు ఏం చేయాలని అంటే ఉపయోగించాలి. ఎలాగ ఉపయోగించాలో చెప్తాను, ఎలాగివ్వాలో 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. వారు నిరుపేదలైనను వారు దేవునికి ఇవ్వటం ఏం చేయలేదంటండి, మానలేదంట, ఎక్కువగా దేవునికి ఇచ్చారట. ప్రియులారా మన సంఘంలో నాకు 1-2-3 తెలుసు. ఏంటంటే మందిరం ఈ కింద భాగం కట్టినప్పుడు అందరూ ఇచ్చేశారని, వారు ఇవ్వలేకపోయారని
వారు ఏం చేశారనంటే సీటీ పాడి మందిరానికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మోటార్ సైకిల్ వాళ్ళ దగ్గర ఇచ్చుకొని కనుక క్రిస్మస్కి ఇచ్చిన వాళ్ళ సందర్భాలు నాకు తెలుసు. ప్రియులారా, నిరుపేదలైనను దేవునికి వచ్చే విషయంలో వారు ఏం చేయలేదు, వెనకాడలేదు. కాబట్టి ఈ విషయంలో నేను నా హృదయాన్ని గద్దించుకుంటూ మీతో చెప్తున్న మాట ఏంటనంటే, దేవునికి ఏ సొమ్ము అయితే ఇచ్చారో ఆ సొమ్ము విషయంలో దేవుని సేవకుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకని చూడండి, యాకోబు రాసిన పత్రిక ప్రతి కూలి అంటండి 5వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు రాసిన పత్రిక, మనము ఏలాకాలంగా చేయకూడదంటండి దేవునికి ఇచ్చేది. ఎందుకనంటే 5వ అధ్యాయం 4వ వచనంలో, ఇదిగో మీ చేతులతో కోసిన అయ్యాక మీరు మోసముగా మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు వారి కేకలు ఎవరి సొమ్ములోకి వినపడుతున్నాయి అంటండి. అంటే నేను ఈ మాట ఎందుకు చదివించానంటే, కూనివాని వారి మొర్రలు అంటండి దేవునికి ఏం చేస్తున్నాయంట, వినపడుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఎంతో కష్టపడి దేవునికని పట్టుకొచ్చి ఇచ్చినవి అవి సరైన రీతిలో దేవుని కొరకు వాడకపోతే మీరు పడిన ప్రయాసం ఉందో చూసారా, ఆ ప్రయాసం ఎవరికి మొరపెడుతుందట, దేవునికి. రోజంతా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని తెచ్చిన ఈ డబ్బులు నా సోకు కొరకు, నేను తినేటానికో లేకపోతే వేరే చేసుకుంటానికో వినియోగించాను అనుకోండి, ఆ మొర్ర, ఆ కష్టం ఎవరి దగ్గర మొరపెడుతుందట, అది చెబుతూ ఉంది దేవుని వాక్యం. కాబట్టి ప్రియులారా, కాబట్టి సోకు కొరకులు తినేటు కొరకు కాదు, కానీ దేవుని మందిరము కొరకు, ఆ పని కొరకు ఆ డబ్బులను ఏం చేయాలి, వినియోగించాలి. అలాగూ వినియోగించినప్పుడు ఆ మొర్ర దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ ప్రతిఫలం కనపడుతుంది. చూడండి, నేను వాక్యానికి వెళ్ళే ముందుగా అపోస్తల కార్యాల్లో 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏది ఇచ్చినా, క్రిస్మస్కి ఇచ్చినా లేకపోతే ఎప్పుడిచ్చినా అది కష్టార్జితం. 1000 ఇచ్చినా, 500 ఇచ్చినా, 100 రూపాయలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, అది ఒక కూలి కష్టపడి ఎవరి పనికి వారు తగ్గ కష్టపడి తెచ్చిచ్చారు. కాబట్టి అది దేవుని దగ్గర ఏం చేస్తుందనంటే మొర పెడుతుంది. ఆ ఇచ్చిన డబ్బు దేవుని పని కొరకు ఏం చేయాలనంటే వినియోగపరచాలి. కాబట్టి చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో చదివితే, ఇటాలి పటాలు అనబడిన పట్టణంలో శతాధిపతి ఉన్నాడటండి. ఆయన అంటండి దేవుని దగ్గర దైవభక్తి కలిగి విశ్వాసము కలిగిన వాడట. తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు గలవాడట. ఆయన మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన సమయంలో దేవుని దూత వెళ్ళి అతనితో దర్శించిందంటండి. దర్శించి ఏమంది అనంటే, ఆయనతో చెబుతుంది దూత. ఏమని చెబుతుందనంటే 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా ఉన్నది. అమ్మ, కొర్నేలు చేసిన ప్రార్థన ఒకటి. రెండోది, ప్రార్థన ధర్మ కార్యములు ఎక్కడున్నాయంట అంటే, మనం ఇచ్చినవన్నీ కూడా ఎక్కడున్నాయి, దేవుని సన్నిధిలో ఉన్నాయి, జ్ఞాపకార్థంగా ఉన్నాయి. చూడండి, ఇలాగ అనుకుంటున్నాం. ఎలాగంటే ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా చూసిన రాగానే ఆ కాంగు గుర్తుకొచ్చింది. ఓహో, పలానా కొన్నారు అని నేను ఎలాగొద్దు అనుకుంటున్నాను. దేవుడు కూడా మనం ఇచ్చినవి చూసి ఏమనుకుంటాడు, మీకు అర్థమలేదా? మనము ఇచ్చిన ప్రతీది కూడా అది చూసినప్పుడు నేను ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నానో, మనం ఇచ్చినవి కూడా దేవుడు ఏం చేస్తున్నాడట, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాడంటే దానికి తగిన జవాబు ఒక రోజున వస్తుంది, కంపల్సరీ వస్తుంది. కాబట్టి అలా రావాలనంటే మనము పేదవారమైనా ఏదైనా దేవునికి ఏం చేయాలి, ఇవ్వవలసిన బాధ్యత మనది. చూడండి, కొరింథీ రాసిన పత్రికలకు వద్దాం. 8వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఆస్వాదించాలి అని అంటే, దేవుడు మనల్ని దీవించాలని అంటే, ఆ ఇచ్చినవి దేవునికి జ్ఞాపకార్థంగా ఉండాలనంటే మనం ఏం చేయాలి తెలుసా, మన కష్టారు జీతంలో దేవునికి ఇవ్వాలి. వారు పేదలైనను ఎలాగిచ్చారటండి,
దేవునికి ఎంతో దాతృత్వంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదండి. ఎలాగివ్వాలంట పక్కన అధ్యాయం తీయండి, 9వ అధ్యాయంలో ఎలాగివ్వాలంటే అండి ఇచ్చింది 5 రూపాయలైనా 10 రూపాయలైనా 100 అయినా 10,000 ఎలాగివ్వాలంట? సనుగొక 9వ అధ్యాయం 7వ వచనం, సనుగొకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వారిని ఏం చేస్తాడట? ఉత్సాహంగా ఇచ్చేవారు దేవుడు ఏం చేస్తాడట అండి? ప్రేమిస్తాడట అండి. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటనంటే, ఎంత ఇచ్చినా సనుగుకోవద్దు, ఎంత ఇచ్చినా ఏదో ఎవరికో ఇస్తున్నాం అనుకోవద్దు, జాయ్ గారికి ఇస్తున్నాం అనుకోకూడదు, లేకపోతే ఎవరికి ఇస్తున్నాం అనుకోకూడదు. ఎవరికి ఇస్తున్నాం అనుకోవాలి? దేవునికి ఇస్తున్నామని సనగక ఇస్తే దానికి ప్రతిఫలాలను దేవుడు మనకిచ్చేవారిగా ఉంటారు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. బైబిల్లో కొంతమంది ఇచ్చారు కదండి. బైబిల్లో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, హన్న దేవుని మందిరానికి వచ్చి మొక్కుకుంది. ఏమని మొక్కుకుంది అని అంటే, దేవా నీవు నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను నీకు ఇచ్చాను. ఇప్పుడు చెప్పాలి, కుమారుని ఇచ్చాక మొక్కుకుందా, ఇవ్వకముందు మొక్కుకుందా? ఇప్పుడు దేవుడు ఆమె మొక్కుబడిని బట్టి ఇప్పుడు ఎవరిని ఇచ్చారు? కుమారుని ఇచ్చారు. అంటే దేవుడు మనకు కార్యం చేయాలని అంటే మనం ముందుగానే దేవుడి దగ్గర ఏం చేయాలి? మొక్కుకోవాలి. హన్న మొక్కుబడిని బట్టి దేవుడు తనకు కుమారుణ్ణి ఇచ్చాడు. దానిగానే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారండి. బబులోను దేశంలో గొప్పవారు అవటానికి కారణం ఏంటి చెప్పరండి? వారు మొక్కుబడి చేసుకున్నారు దేవుని దగ్గర. ఏమని చేసుకున్నారు తెలుసా ప్రియులారా? దేవుని వాక్యం చెప్తున్నాను, వారు చెడును మేము తినం. ఆ మొక్కుబడిని బట్టి దేవుడు వారిని ఏం చేశారనంటే గొప్ప నాయకులుగా దేవుడు చేశారు. ఈరోజు ప్రియులారా, దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నారో ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాలి. అందుకే దాన్ని ఏమన్నారనంటే దశమ భాగము అని అన్నారు. ఆమె ఏమన్నారు చూడండి, 1 కొరింథీ రాసిన పత్రికలో 16వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటారంటే, దశమ భాగము కంటే మీరు వద్దిల్లే కొలది. చదవరా నేను వచ్చినప్పుడు ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తాను వద్దిల్లే కొలది వద్దిల్లే కొలది ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా ఇవ్వాలి. అంటే దశమ భాగము కంటే ఎక్కువగా దేవునికి ఇచ్చేవారంగా మనం ఉండాలి. ఎలాగనంటే దేవుడు మనల్ని ఎంతగా వద్దిల్లింప చేస్తున్నాడో అంతగా దేవునికి మనం ఇచ్చేవారంగా ఉంటాం. ఒక మాట చెప్పరండి, పేదరికంలో ఇస్తామండి, కొంచెం అభివృద్ధి అయినప్పటికీ దేవునికి ఇవ్వటానికి ఏం చేస్తామనంటే వెనక్కాడతాం కదండి. పిల్లలు గమనించండి, చూడండి పిల్లరా, 10 ఏళ్ళు జీతం అనుకోండి, 10 ఏళ్ళు ఎంత తీయాలి? 1000 రూపాయలు తీస్తాం. లేకపోతే ఇంకా ఒక 20,000, లేకపోతే ఇంకొక 30,000, 50,000, 60,000, 1,00,000 రూపాయలు నెలకు వస్తున్నాయి అనుకోండి. లక్షకి ఎంత తీయాలి? అయ్యో బాబు 10 ఏళ్ళా? లక్షలో 10 ఏళ్ళు తీయాలి. 10 లక్షలు వస్తాయి. అయ్యో 10 లక్షలు తీయాలా? అయ్యో బాబోయ్ 10 లక్షల్లో 1,00,000 రూపాయలు తీయాలా అని వద్దిల్లే కొలది మనసు మారిపోద్ది. అదే అంటున్నాడు, మీరు వద్దిల్లే కొలది దేవునికి ఏం చేయాలటండి? ఇవ్వాలి అని చెప్తా ఉన్నాడు. ఇస్తే అది మనకి పరలోకంలో జ్ఞాపకార్థముగా ఉంటుంది. అదే అంటున్నాడు. చూడండి, ఆ ఇచ్చిదైనా ఎలాగవ్వాలని అంటున్నాడనంటే అపోస్తలుడైన పౌలు గారు ప్రియులారా మనం చదువుకున్న వాక్యంలోనే అంటారు. ఏంటనంటే మనవపూర్వకముగా సామర్థ్య కొలది తమంతట తామే ఇచ్చినని నేను మీకు అంటే అడగకుండగానే వారికి ఉన్న దానికంటే ఇష్టపూర్వకంగా మనవపూర్వకంగా వారు ఏం చేశారట? దేవునికి ఇచ్చారట. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవునికి మనం ఇలాగ ఇచ్చినప్పుడు దేవుడు తప్పనిసరి మనల్ని ఏం చేస్తాడట అండి? ఆశీర్వదిస్తాడు. ఇంకొక విషయాన్ని చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, నాకున్న ఆలోచన ఏంటనంటే, ఈ మధ్యన మేము ఆయా ఊర్లు సువార్తకి వెళ్తూ ఉంటుంటే
అసలు దేవుని సేవ అంటే ఏంటి అని అంటే, అసలు దేవుని సేవ అంటే ఏంటి అని అంటే, ఒక వ్యక్తి పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని వైపు తిరగటమే సేవ. అదే సేవ. ఏ కార్యక్రమం చేయండి, ఆరాధన జరగనివ్వండి, లేకపోతే ఉపవాస కొడుకులు జరగనివ్వండి, ఇంటికాడ పెళ్ళి జరగనివ్వండి, పుష్పవతాయి కార్యక్రమం జరగ, ఏది జరిగినా మనసేంటి, తలంపు ఏది, అసలు కారణం ఏది, అది ఆధారం చేసుకొని అక్కడికి వచ్చిన ప్రజలను ఎవరి వైపు తిప్పాలి. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు ఏ మీటింగులైనా సరే ఏం జరగాలనంటే, పాపం ద్వారా వచ్చిన ఆ నష్టము, జీతము, ఆ నష్టము, పాపం ద్వారా వచ్చిన శిక్ష నుండి ఎలా విడుదల పొందాలో ఆ విడుదల పొందిన వాడు ఎలా ఉండాలో, ఈ 4 విషయాలు చెప్పాలి. ఏ కార్యక్రమం జరిగినా, ఏ సందర్భం జరిగినా అప్పుడు వచ్చిన వ్యక్తి తెలుసుకొని ఎవరి వైపు తిరుగుతాడు, దేవుని వైపు తిరుగుతాడు. దేవుని వైపు తిరిగినప్పుడు మనం చేసిన కార్యక్రమం ఏమవుతుందనంటే మనకు ఆశ్రదకరంగా ఉంటుంది. అలా ఉండాలనంటే ఆ కార్యక్రమంలో ఏం చెప్పాలి అమ్మా? పాపము గురించి చెప్పాలి, పాపం ఎలాగొచ్చిందో చెప్పాలి, పాపం ద్వారా వచ్చిన శిక్ష చెప్పాలి, ఆ శిక్ష ఎలా తప్పించుకోవాలో చెప్పాలి, తప్పించబడిన వ్యక్తి ఎలా ఉండాలో చెప్పాలి. ఇప్పుడు ఇలా చెప్పినప్పుడు ఒక వ్యక్తి మారితే ఆ కార్యక్రమం నాకేంటి అని అంటే ఆ వ్యక్తి గల కుటుంబానికి దీవెన అన్ని చెప్పాలి. కాబట్టి కాసేపైన ప్రజలను ఏం చేయాలి, కూర్చోబెట్టాలి. 11 అయినప్పటికీ రావటమే, పెళ్ళికి రావటమే లేటుగా వస్తారు. ఆ పుష్పవతాయి కార్యక్రమం కూర్చోబెడతామే లేటుగా. త్వరగా అండి ఏం చేసేవాళ్ళు, ముగించాలి. ఇంకెప్పుడు చెప్తాం? పుష్పవతి గురించి చెప్తామా, లేకపోతే పాపం గురించి చెప్తామా, ఒప్పుకోలు గురించి చెప్తామా? కాబట్టి ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా చూడండి, మీకు వాక్యం చూపిస్తే మీకు అర్థమవుతుందండి. ప్రియులారా, ప్రభు ఎక్కడ సంతోషపడతారో తెలుసండి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయస్త్రీ ఏం చేసిందనంటే కొండట్టుకుని వచ్చిందండి. యేసయ్య మాటలు విందండి. వినిన తర్వాత కొండ అక్కడ పడేసి ఊర్లోకి వెళ్ళిందండి. ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుందండి, ఇంకో నా చరిత్ర చెప్పువాడు క్రీస్తు కాడా అని చెప్తుందండి. చెప్తూ ఉంటున్నప్పుడు ఏం జరిగిందనంటే ఊర్లో ఉన్నవారు అందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చారండి. ఈలోగా ఆమె ఊర్లోకి వెళ్ళే లోపల యేసు ప్రభువారి శిష్యులు ఆహారం పట్టుకొచ్చారట. ఎవరికి? యేసయ్యకు. ఆహారం పట్టుకొచ్చినప్పుడు ఆహారం తినండి అని చెప్తూ ఉంటుంటే అప్పుడు ఆయన అన్నారు, ఈ ఆహారం కాదు, నాకు వేరే ఆహారము ఉంది అని అంటున్నాడు. చూడమ్మా మాట పట్టుకొని. ఎన్నో వచ్చినవరమ్మా? 32 అమ్మ, చదువమ్మ. కోమ భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఎవరైనాను ఏమైనాను తెచ్చినేమో అని ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారట. ఇప్పుడు యేసయ్య దగ్గర శిష్యులు అండి క్యారేజ్ అట్టుకొచ్చారండి కొనుక్కొని. అది తిని యేసయ్య సంబరపడిపోతాడేమో అని అనుకుంటున్నారండి. కానీ యేసయ్య ఏమంటున్నాడు, నాకు ఈ ఆహారం కాదు, నాకు వేరే ఆహారం ఉంది. ఏంటి ఆహారం అని అంటే సమరేశ్వరు ఊర్లోకి వెళ్ళి క్రీస్తు నా గురించి చెప్పిన ఆయన క్రీస్తు కాడని చెప్పి ప్రజలను తీసుకుని వచ్చిందంటే ఎవరి దగ్గరికి? ఇప్పుడు యేసయ్య ఆకలి ఏమైంది? తీరింది. ఇప్పుడు యేసయ్య ఆహారము, యేసయ్య ఆకలి ఏంటనంటే ప్రజలు ఏమవ్వాలి? మారాలి. ప్రజలు మారి ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి రావాలంటే సమరయశ్రీ వెళ్ళినట్లుగా, సమరసి ఊరిలోకి వెళ్ళినట్టుగా మనం కూడా వెళ్ళాలి. ఇంకొక ఆ మాట చెప్తాకే ఈ మాట చెప్తున్నాను ఏంటంటే, ఈ మధ్యన సువార్తకాయ ఊర్లు వెళ్తున్నామండి. వెళ్తుంటుంటే వాళ్ళు అంటున్నారు, మీ దేవురు ఎక్కడి నుంచి వచ్చారో? మా తణుకు మండపాక నుంచి వచ్చాం, మా ఊరు రావాల్సిన పని ఏంటి, ఎవరు రమ్మని అడిగారు అని అంటున్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా మనసులో ఇలా ఆలోచన వచ్చింది, ఓహో మీ ఊరు వచ్చాం కాబట్టి మా ఊరు ఎందుకు వచ్చామంటున్నారు. కాబట్టి నేను మొన్న వాట్సాప్లో కూడా నేను పెట్టాను మెసేజ్. ఏం పెట్టానంటే, మా ఊరు ఎందుకు వచ్చారు అంటున్నారు కాబట్టి ఎవరు ఊర్లో ఉన్న సేవకుడు ఆ ఊరిలో మీరు ఏం చేయాలి? సువార్త చెప్పాలి. నా ఊర్లో నేను చెప్పుకుంటాను,
మీ ఊర్లో మీరు చెప్పు. ఇప్పుడు మనందరం కలిసి సువార్తకి వెళ్తున్నామండి, ఎల్లారం గుడి దాకా వెళ్ళిపోయామండి. ఇప్పుడు మనందరం వెళ్ళాం అనుకుందాం. సువార్త చెప్తున్నాడు బాడుపట్టి రాజు గారు ఈదులో సువార్త చెప్తా ఉంటుంటే, ఎవరయ్యా మీరు ఎక్కడికి వచ్చారన్న ఆవిడకి వెంకటరాజు గారు, దానియేలు గారు, రాష్ట్రపతి గారు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఓహ్ మీరండి, మీరా, మీరు వచ్చి చెప్పుకోండి అని వెళ్ళిపోమంటారు. ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వేరే వారు వచ్చి చెప్పడానికి వీలు లేనప్పుడు మనమే లేచి ఏం చేయాలి? చెప్పాలి. ఆ చెప్పవలసిన బాధ్యత ఎవరిది? మనది. ఇప్పుడు చెప్పటానికి వెళ్ళటానికి ఎంతో ఖర్చు, ఎంతో పని ఉంటుంది ప్రియులారా. ఆ ఖర్చు ఇదిగో ఇలా ఇవ్వటాన్ని బట్టి ఆ పని ఏమవుతుంది? సరే, అందరూ దేవుని స్తోత్రం చెప్దామా? మీరు అంగీకరిస్తే ఈరోజు మీ చెయ్యి ఒక నలుగురైనా నాకు చెయ్యి చూపిస్తే నేను మళ్ళీ వారమే స్టార్ట్ చేస్తానండి. నెలకొక్కసారైనా ఊరంతా కాదు, ఒక వీధి, ఈ వీధి ఉందనుకోండి, ఇలాగెళ్ళి 4 స్టాండ్లు వేసి 4 చోట్ల చెప్పి 4 పాటలు పాడి కనుక అలాగ తిరిగి వచ్చి 1 గంట మందిరంలోకి వచ్చేసి ఏమవుతే భోజనం ఏర్పాటు చేయబడిందో ఆ భోజనం చేసేసి ఎవరి ఇళ్ళ కాల్లో వెళ్ళిపోవాలి. ఇది నా ఆలోచన ప్రియులారా. అలా చేయాలంటే ఒక్కడి వల్ల అవ్వదు. ఊరిలోనికి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేయాలి? సువార్త అలా చెప్పాలంటే దాని వెనకాల ఎంతో ఖర్చు, ప్రయాసం ఉంది. ఈ ప్రయాసం ఒకేసారి మనం ఇవ్వలేము కనుక దశంభాగ రూపంగా, కానుకల రూపంగా మనకు వద్దిల్లే కొలది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. మళ్ళీ ఈ మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతానండి. నెలకొకసారైనా లేకపోతే నెలకు 2 సార్లైనా మొదటి ఆదివారం ప్రభు బల తీసేసుకొని అలాగ ఒక ట్రిప్ వేసుకొని 2 వీధులు తిరిగి ఇలాగ వచ్చేసి భోజనం చేసి ఎవరిళ్ళ కాళ్ళు వెళ్ళిపోతే ఎంత దీవెనండి. ప్రభు చెబుతున్నారు, ఆయన శరీరంలో పాలు పంపులు పొందినవాడు చేయవలసిన పని ఏంటి తెలుసా అండి? ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ఏం చేయాలట? ప్రచురము చేయాలి. కాబట్టి ప్రియులారా, నేను అంటున్నా ఇదంతా ఎందుకు చెప్పుకొస్తానంటే, సువార్త అంటే అది, సేవ అంటే అది. ఆ సేవ కొరకు మనం ఖర్చు పెట్టినప్పుడు అది పరలోకంలో ఏమవుతుందనంటే నిలిచి ఉంటుంది. నెలకు 2 సార్లైనా అలా చేసేవారుగా మనం ఉన్నప్పుడు మనకు ఎంతో దీవెన అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా గమనించండి, వారు వద్దిల్లే కొలది దేవుని సేవ కొరకు ఇచ్చారు. ఏమంటే మరి ఇంతవరకు ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు? అలాగనంటే నాకు సహకారులు ఎవరు వస్తారో ఎవరు రారో నాకు పోయిన తెలుస్తలేదు. నేను 10 మందిని సేవకులు తీసుకెళ్ళి ఆ ఊరిలో తిరుగుతున్నాను, కానీ నా సొంత గ్రామంలో తిరగలేకపోతా ఉన్నాను. నా సొంత గ్రామంలో తిరగాలనంటే నా సొంత వారే నాకేం చేయాలి? సరే, ఒకసారి నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. మట్ల ఆదివారం తిరగటం కాదు నేను అనేది, లేకపోతే ఈస్టర్ కాదు తిరగటం, నెలకొక్కసారైనా ఏం చేయాలి? ఇంకొక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? మన గ్రౌండ్లో సంవత్సరంకి ఒకసారి క్రిస్మస్ చేస్తారు. నాకు ఎంతో ఓ పక్క సంతోషం వస్తుంది, ఓ పక్క బాధ అనిపిస్తుంది. ఏంటంటే లక్షలు ఖర్చు అవుతుంది అంటండి. లక్షలు ఖర్చు అవుతుంది. చాలామంది ఊరు నుండి అన్ని చోట్ల నుండి వస్తారు. అంతా బాగానే జరుగుతుంది, కానీ యేసు ప్రభు గురించి ఒక్క మాట చెప్పరు. అంత ఖర్చు చేసినప్పుడు ఏం చేయాలి? ఇంకొక విషయం చెప్తానండి. ఇవాళ ఒక ఆయన, నేను మీటింగ్కి వెళ్ళి వచ్చానండి, అక్కడ చెప్తున్నాడు ఆ పాస్టర్ గారు, మీరు ఎలా రక్షించబడ్డారంటే నేను చెప్తున్నాడు, ఆయన ఇంటికాడ పైన కూర్చుని ఉన్నాడట. మందిరంలో మనకులాగే పాటలు పాడి వాక్యం జరుగుతుందంటండి. ఆయన ఇంటికాడ కూర్చుని విన్నాడట. ఆయన విని ఏం చేశాడనంటే, నేను మందిరానికి వెళ్తే బాగుంటుందని వచ్చాడట. రాజుల కుటుంబానికి సంబంధించిన ఆయన. ఇప్పుడు అంటే మనం చెప్తున్నది ప్రజలు ఏం చేస్తారు? వింటారు. అలా మార్పు వస్తుంది. మనం ఏమనుకుంటామంటే, నాది ఎవడింటున్నాడులే, నా మాట ఎవరింటారు, నా పాట ఎవరింటారు అనుకుంటాం. కాదు, ఎక్కడో ఒకడు ఉండి వింటాడు, ఎక్కడో మూలుండి వింటాడు. అది దేవుడు చేసే పని. మనం చేసిన పని ఏది అని అంటే, మనం లేచెళ్ళి చెప్పాలి. అంత కార్యక్రమం జరిగినప్పుడు 4 మాటలు యేసు ప్రభు గురించి, పాపం ద్వారా వచ్చిన శిక్ష ఏదో, ఆ శిక్ష నుండి తప్పించబడాలంటే ఏది మార్గమో, ఆ మార్గంకి ఎవరు వచ్చారో అన్న 2 మాటలు చెప్తే కనుక ఎంతమంది మారుతారండి? అన్ని లక్షలు గంగలో పోసినట్టుగా చేస్తా ఉన్నారు. నేను అంటున్న మాట ఏంటనంటే, ప్రతి పైసా దేవుని సేవార్థం ఏమవ్వాలి కావాలి. 1, 2 మన పాటల్లోకి వచ్చేద్దాం. ప్రియులారా, మార్కు సువార్త 12వ అధ్యాయం. రాబోయే రోజుల్లో చేద్దాం. ఈ రోజుల్లో మీరు నాకు మాట ఇస్తే ఆకారం చెయ్యమంటాను. నాకు ఒక 10 మంది అయినా ముందుకు వస్తే మనం అలా చేద్దాం ప్రియులరా. అది మన పని, అదే మన బాధ్యత ప్రియులరా. అలా చేసేవారుగా మనం ఉందుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయం, 44వ వచనం. ఇక్కడ ఒక ఎదవరాలు చూస్తామండి. ఈ ఎదవరాలు ఏం చేసిందనంటే, దేవుని మందిరానికి వచ్చిందంట. దేవుని మందిరానికి వచ్చి ఏం చేసిందనంటే, ఆమె దగ్గరున్నాయన్నీ కూడా దేవునికి ఇచ్చేసిందంట. చదవండి రమ్మా.
ఒక పేద యదవరాలు వచ్చి ఆ, ఉమ్, 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 ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా ఒక పేదరాలు తనకున్నదంతా ఎవరికి ఇచ్చిందంట? దేవునికి. ఈరోజు ప్రియులారా, ఈరోజు మీతో చెప్తాను, ప్రభు సేవను మీరు గుర్తెరిగితే కనుక దేవునికి ఇవ్వటంలో ఏం చేయకూడదంటండి, వెనుక ఆడకూడదని విషయాన్ని తెలియపడుతుంది. నిర్గమకాండం 35 వచ్చారు. నిర్గమకాండం 35 వచ్చారు. అమ్మ దానికంటే ముందు చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో ఒకసారి వద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో ఒక సందర్భం ఉందండి. ప్రియుల సందర్భం వచ్చింది కాబట్టి మీరు తెలియపరుస్తున్నాను. వారు ఏం చేశారట అని అంటే 4వ అధ్యాయంలో వారు దేవుని కొత్త అప్పట్లో సంఘం ఏర్పాటయిందండి. అపోస్తుల కార్యాల్లో 4వ అధ్యాయంలో నూతన సంఘం ఏర్పాటయిందంటండి. ఏర్పాటైన సందర్భంలో వారంటండి అపోస్తుల బోధ, ఇదిగో నేను ఎలా చెప్పాను, సువార్తకి వెళ్ళాలమ్మా, అందరికీ సువార్త చెప్పాలి, మరి ఎంతో ఖర్చు అండి అని చెప్తే కొంతమంది ప్రేరేపించబడి వారి ఇళ్ళలను అమ్మేసి, వారు పొలములు అమ్మేసి పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. 34 వచ్చిన చూడదమ్మా. భూములైనను ఇండ్లనైనను వాటిని అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి, పెట్టుచూ వచ్చిరి. వారిలో ఎవరికి కొదువులే, అందరూ కూడా సమృద్ధిగా ఉన్నారట, అందరికీ సమానంగా ఉందట, అందరూ హెచ్చు తగ్గులు లేవంట. ప్రియులరా, ఎందుకనంటే వారు కొన్నాయన్ని అమ్మి ఎక్కడ కట్టుకొచ్చారటండి, దేవుని సన్నిధికి పట్టుకొచ్చి. నేను చెప్పాలనుకున్న మాటలోకి ముందుకెళ్దాం. చూడండి ప్రియులరా, కిందకెళ్ళి చదివితే 3వ వచనం. అప్పుడు పేతురు, ఇక్కడ సందర్భాన్ని చెప్తాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. నాకు కొంచెం టెన్షన్గా ఉంది, కానుకల గురించి చెప్తున్నాను అని కొంచెం ఆలోచనలో ఉంది. ప్రియులారా, మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. నన్ను నమ్మండి, బైబిల్ దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని సేవ కొరకు ఆతృత అండి, దేవుని పని చేయాలనేది ఆతృత, అందుకే ఈ మాటలు చెప్తున్నాను. ఇక్కడ అననీయ చెప్పారని ఒక కుటుంబం ఉందంట. ఆమె ఎవరు? వీళ్ళు కూడా వారికి ఒక పొలం ఉందంట. ఆ పొలము ఉంటే పాస్టర్ గారి దగ్గర చెప్పారు, ఏమనంటే, అయ్యగారు మాకు పొలం ఉందండి, మా పొలం కూడా అమ్మేసి సువార్త, మిమ్మల్ని అమ్మేమని కాదమ్మాయి సందర్భం, మా పొలాలు అమ్మేసి సువార్త కొరకు ఇస్తామండి అని చెప్పారు. సరే, చాలా సంతోషమమ్మా, దేవుడు నేను ప్రేరేపించాడమ్మా మీటింగుల కొరకు, దేవుడు మేము ప్రేరేపించాడమ్మా సువార్త కొరకు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడమ్మా ఈ పని కొరకు, చాలా సంతోషమమ్మా అని అన్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పొలాన్ని పాస్టర్ గారు ప్రార్థన చేసి పంపితే ₹1,00,000 అనుకున్నది 5 లక్షలు వచ్చిందంట ఆ పొలానికి. వచ్చినప్పుడు ఏం చేయాలి వీళ్ళు అని అంటే, పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర అందరూ పెట్టినట్టుగా పెట్టాలి. వీళ్ళు ఏం చేశారని అంటే, కొంత దాచుకొని కొంత పట్టుకొచ్చారట. ఎవరి దగ్గరికి పట్టుకుని వచ్చారట. పట్టుకొచ్చినప్పుడు పేతురు అంటారు అననీయతో, అననీయ ఇంతకే అమ్మావా అంటే, ఇంతకే అమ్మామన్నారట. అప్పుడు పేతురు అంటాడు, నిన్ను అడిగింది ఎవరు? నేనేమన్నా అడిగామా మిమ్మల్ని? లేకపోతే మిమ్మల్ని ఇమ్మని ఎవరు బలవంతం చేయలేదు కదా, మీకు మీరే ప్రేరేపించబడి ఇస్తానన్న దాంట్లో ఎందుకు దాచుకుంటాం అని అన్నాడట. అని రాగానే వెంటనే అన్నని ఏమయ్యాడనంటే చదువురమ్మా 5వ అధ్యాయం. అననీయ, నీ భూమి ఎలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని దేవునితోనే ఏం చేసావంటున్నాడు. ప్రియులరా, ఈ సందర్భము ఎందుకనంటే, ఎందుకు రాశారంటే, ఇలా ఎన్నో జరుగుంటాయి కానీ ఒక సందర్భం రాసుకొచ్చారు. ఎందుకనంటే మనం అలాగూ ఎందుకు రాశారు ఒక సందర్భం అని అంటే, మనము అలాగూ ఉండకుండానట్లు మనకు బుద్ధి కలగటానికి దేవుడి మాటలు రాయించారు. ఏంటనంట, అననీయ చెప్పారు,
అమ్మినది వారు దాచుకొని కొంచెము తెచ్చి అబద్ధమాడిన దాన్ని బట్టి వారికి ఏమొచ్చిందంటండి. చూడండి, చాలాసార్లు ఏమైందనంటే మొక్కుకుంటామండి. మొక్కుకున్న తర్వాత మొక్కుబడి ఏం చేస్తాం? అమ్మ ఇప్పుడు నెల నేను అమ్మ నాకు కొంచెం టెన్షన్గానే ఉంది, అయినా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొక్కుకుంటామండి. మొక్కుకున్నప్పుడు ఆ మొక్కుబడి మనం మరణం వరకు ఏం చేయాలి? కొనసాగించాలి, ఆపకూడదు. దేవుని దగ్గర మొక్కుకున్నాం, లేకపోతే ప్రియులారా బిడ్డలు పుట్టినప్పుడు ఇలా చేస్తామని మొక్కుకున్నాం, లేకపోతే వేరే వేరే విషయాల్లో మొక్కుకున్నాం. మనం ఏమి మొక్కుకున్నామో ఆ మొక్కుబడి నిరుపేదమైన ఏదైనా ఏం చేయాలనంటే కొనసాగించే వారంగా ఉండాలి. సామెతలు అంటారు, నువ్వు మొక్కుకున్నది మొక్కుకోకుండా ఉండటయే మంచిది. కాబట్టి కనుక మొక్కుకున్న తర్వాత ఏం చేయాలంటండి? తీర్చేవారంగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. నిర్గమకాండంలోకి వద్దాం. చూడండి, నిర్గమకాండం 35వ అధ్యాయంలో వారంటండి ప్రత్యక్ష గుడారము కట్టమని దేవుడు చెప్పారట. ప్రత్యక్ష గుడారం కట్టమని దేవుడు చెప్తే, మోసేతో చెప్తే, మోసే ప్రజలతో చెప్పాడు. కనుక దేవుడు చెప్పింది ఏంటనంటే మనమంట దేవునికంట ప్రత్యక్ష గుడారం కట్టాలంట అని చెప్పాడు. అమ్మ చెప్తే అప్పుడు ప్రజలందరూ వారు 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 వంతుల ప్రకారం తెచ్చారట. చూడండి 35వ 4వ వచనం. ఇట్లా నేను ఎట్లనగా బంగ్ అవి నేను వివరిస్తాను. చూడండి, ఇదిగోండి ఎలా చూడండి. ప్రత్యక్ష గుడారం అంటే చాలాసార్లు చెప్తున్నాను కదా, ఇది ఇప్పుడు మోసే దినాల్లో కట్టబడిన మందిరం. ఈ మందిరాన్ని ఎలా కట్టారంటే తోలుతో డేరాలతో కనుక అలా కట్టారు. దీన్ని డేరాలు గొడ్లతో కట్టారు. ఎందుకు అలా కట్టారు అని అంటే ఈ ఊరు నుండి ఇంకొక ఊరు వెళ్ళిపోయినప్పుడు దాన్ని నిప్పుకొని పట్టుకుపోవాలి. ఇలాగూ ఈ మందిరాన్ని కట్టడానికి మోసే సెలవివ్వగా ప్రజలందరూ ఏం చేశారట? కనుక వారు కలిగి ఉన్నది తెరలు, తోళ్ళు, వస్త్రములు, బంగారము, వెండి సమస్తమును వచ్చారట. ఒకసారి ఉంటుందంటే ఇంకా తేవద్దు బాబోయ్ మీకు నమస్కారం, కనుక తెచ్చిన దానికంటే ఎక్కువగా ఉంది అని అనే వరకు వారు పట్టుకొచ్చి దేవునికి ఇచ్చారట. ఇవ్వగా అప్పుడు ఏం కట్టారంటండి? దేవుని మందిరాన్ని కట్టారు. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. ఎండి పనికి వెండిని, మీలో ఉన్నారా? మనవపూర్వకంగా దేవుని మందిరము పనికి బంగారపు అమ్మ చాలరు, నేను వివరిస్తాను. ఇలా చూడండి ఒకసారి ప్రియులరా. ఈ దేవాలయం ఇప్పుడున్న దేవాలయం మోసే ఉన్నప్పుడు కట్టిన దేవాలయం ఏది? అమ్మ మోసే ఉన్నప్పుడు కట్టిన దేవాలయం ఏది? ఇదో ఇది ఎందుకు కట్టారు ఇలాగా అని అంటే ఎక్కడ పడితే అక్కడికి తీసుకుని వెళ్ళిపోయేలాగా. ఇప్పుడు తర్వాత దావీదు కాలం వచ్చినాడికి ఏం చేశాడనంటే ఒక దేవాలయం కట్టాలని మనసులో అనుకున్నాడట. ఎవరు? దావీదు.
ఎందుకనంటే ఇంతకాలము మనం నడుచుకుంటూ వచ్చాము, ఇంకా నడిచే పని లేదు. కాబట్టి ఒక స్థిరమైన మందిరం కట్టాలని ఈ తెరలుగా ఉన్న మందిరం లాంటిది ఒక మందిరం గోడలతో కట్టడానికి మీరు ఎవరైనా ఇస్తారా అని ప్రకటన చేశాడు. ఎవరు? దావీదు. ఆ ప్రకటన చేయగా దావీదు కొంత ఇచ్చాడట, ప్రజలందరూ కూడా మందిరం కట్టడానికి ఇచ్చారట. ఆ విధంగా అప్పుడు దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రారంభించుక దేవుడు అన్నాడు, నువ్వు కట్టొద్దు అని అన్నాడు. ఎవరిని? దావీదు. మరి ఎవరు కడతారని అంటే, నీ నడుమున కుమారుడు సొలొమోను పుడతాడు, ఆయన ఏం కడతాడనంటే దేవుని మందిరాన్ని కడతాడని చెప్పారు. ప్రియులారా, ఇప్పుడు దేవుని మందిరము ఇదిగోండి ఇలా శిథిలమైపోయింది కనుక ఇంకొక కొంచెం పాట మీకు చెప్పాలంటే కొంచెం టైం అవుతుంది. అయినా నేను ముందుకు వెళ్ళిపోతాను, ముగించేస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. తెరలుగా ఉన్న దేవాలయము ఇప్పుడు ఎలా కట్టారని అంటే, ఇదిగో ఇలాగొచ్చిందండి. ఎలాగొచ్చింది? కాలము మారే కొలది రాను దేవుని మందిరాన్ని ఎలాగ తయారు చేశారు? సుందరంగా తయారు చేశారు. ఇది ఇప్పుడున్న మందిరం. ఇదేమో దావీదు కట్టిన మందిరానికి ఏముందనంటే ఒత్తు గోడే ఉందంటండి. ఇప్పుడు యుద్ధాలు రాబోటానికి సిద్ధంగా ఉందంటే, నేను ముగిస్తున్నాను, యుద్ధాలకు రావటానికి సిద్ధంగా ఉందంటే ఏంటనంటే, ఇప్పుడు దేవాలయం మందిరము దావీదు కట్టిన చోటే ఇప్పుడు ఏం కట్టాలనుకుంటున్నారు? మసీదు ఇప్పుడు గొడవలు రావటానికి సిద్ధంగా ఉంది. ముస్లిమ్స్ వారు అంటున్నారట, మేము అక్కడ మసీదు కడతామంటున్నారట. యూదులు అంటున్నారు, దావీదు ఏ మందిరం వద్ద కట్టాడో అటువంటి మందిరం మేమును కడతామని ప్రకటన చేస్తారన్నారు. ఇప్పుడు అమెరికా ప్రధానమంత్రి ఎవరు? ట్రంప్ ప్రకటన చేశాడు, వారు రాజాలకు వాళ్ళకి ఇచ్చేశాడట. ఇప్పుడు మందిరం కట్టడానికి ప్రారంభం చేస్తా ఉన్నారు, ప్రారంభం చేయబోతా ఉన్నారు. సరే, నేను అంటున్న మాట ఏంటంటే, వారు దేవుని మందిరం కట్టడానికి ఇచ్చిన ప్రతి వస్తువు దేని కొరకు వాడారు? దేవుని మందిరం కొరకు వాడారు. ఆ మందిరానికి వాడిన ఆ ధనము ఎక్కడుంది? ఇప్పుడు పరలోకములో ఉంది. ఈరోజు మనము కూడా దేవుని మందిరం కొరకు వాడబడిన ప్రతి వస్తువు ఎక్కడుంటుంది? పరలోకంలో ఉంటుంది. అది నాకు తెలుసు. నేను చిన్న వయసులో దైవభక్తిలో ఎదిగిన వ్యక్తిని ప్రియులారా. కాబట్టి ప్రతి రూపాయి మీరు ఇచ్చినవే కాదు, నాకు వచ్చినవి కూడా దేవుని కొరకు వినియోగపరుస్తూ ఉన్నాను. ప్రియులారు గమనించండి, ఒకటి దేవుని పని ఏంటంటే సువార్త చెప్పాలి. రెండు ఏంటనంటే మనం నివసిస్తున్న మందిరము రోజు రోజుకి ఏమవ్వాలి? డెవలప్లోనికి రావాలి. అలా వచ్చినప్పుడే మన సేవ నిలిచి ఉంటుంది. పరలోకములో మన ప్రతిఫలం ఏమో ఉంటుందని అంటే నిలిచి ఉంటుంది. దానివల్ల ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తారు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తున్నాను ప్రియులరా. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ఏంటంటే కనుక ప్రియులరా గమనించండి, మనం దేవునికి ఏ రూపంగా ఇచ్చినా బలవంతంగా కాదు, ఎవరిని ఇబ్బందిపూర్వకం కాదు, బలవంతంగా కాదు, దేవుడు మేము ప్రేరేపిస్తే కనుక దేవునికి ఇచ్చినప్పుడు ఆ నమ్మకంగా దేవుని పని కొరకు వినియోగించినప్పుడు దానివల్ల ఆ ఇచ్చినది ఎక్కడ ఉంటుందని అంటే పరలోకంలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. మా గురువు గారు గుంటూరులో సువార్త చెప్తా ఉన్నారు, అంటే సభల్లో వాక్యం చెప్తా ఉన్నారు. ఒక టీచర్ గారు, ఈ మాట చెప్పేసి ముగిస్తాను. ఒక టీచర్ గారు మా గురువు గారు జోషి గారు అంటున్నప్పుడు ఏమన్నారంటే, ఆయన ఏమన్నాడట, అమ్మా నేను సువార్త తిరగటానికి ఒక కారు కూడా లేదమ్మా అని అన్నాడు. ఎవరు? ఆ మాట విని ఆ గుంటా గ్రౌండ్లో ఆవిడ లేసంది, నేను కారు కొంటానండి అంది. ఎవరు? ఒక ఆవిడ. ప్రియులారా, నేను అంటున్న మాట ఏంటంటే, దేవుడు ఎప్పటికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అంతవరకు మనం ఏం చేయాలి? నమ్మకంతో. ఇప్పుడు ఈ కారు వాళ్ళ పిల్లలు ఇష్టానుసారంగా నడుపుకుని వారు సొంతంగా వాడుకుంటా వీలు కాదు. ఈ కారు దేని కొరకు వాడాలి? అట్టిదిగానే మాకు తెలుసు. మళ్ళీ ఇంకొక మాట చెప్పేసి ముగిస్తాను. మాకు ఇచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు మేము వాడుకోవాలి. కనుక ఉన్నాయి దేవుని కొరకు కోర్చి పెట్టాలి. కాబట్టి అసలు తినొద్దని కాదు, దేవుడు ఇచ్చినది దేవుని కొరకు కోర్చి పెట్టి దాంట్లోనే ఆ భాగంలోనే అందుట్లోనే సరిపెట్టుకుంటూ దేవునిలో సాగేవారుగా ఉండాలి. కనుక చివరిగా ముగిస్తా ఉన్నాను ప్రియులారా, మనం దేవునికి ఇవ్వాలి. ఇచ్చింది దేవుని కొరకు ఏం చేయాలి? వాడబడాలి. అది పరలోకంలో ఏమవుతుందట? ఇంకొక మాట చెప్తాను. మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీది, దేవుని కొరకు వాడవలసిన బాధ్యత మాది. కాబట్టి ఎప్పుడు ఇంకా మీరు ఏమవుతే ఇవ్వలేని వారి కొరకు చెప్తాను, ఇచ్చేవారి కొరకు కాదు, ఇవ్వని వాళ్ళు ఇదిగో దేవుడు మీరు ప్రేరేపిస్తే బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా దేవునికి ఇవ్వండి. దేవుని పని అని గుర్తెరిగి ఇవ్వండి. అలాగూ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు ఒక తీర్మానంలోకి వద్దాం. ప్రియులారా ఆలోచించండి. కొరింథీలో సంఘానికి చెప్తా ఉన్నారు, మాసిదోనియా వారు
వారు పేదవారైన దేవునికి ఇవ్వటం మానలేదంట, వారు ఇష్టపూర్వకంగా దేవునికి ఇచ్చారు. ఈరోజు దేవుడు ఎన్ని విషయాల్లో మిమ్మల్ని వద్దెల్లింప చేస్తలేదు కనుక, ఎన్ని విషయాల్లో ప్రార్థన చేస్తుంటే ఎన్ని ఇవ్వటలేదు. ఇస్తున్న దాంట్లో నువ్వు నమ్మకంగా దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇవ్వకపోతే ప్రియులారా, ఆయన హృదయం ఎంత బాధపడుతుందో ఆలోచించండి. బలవంతంగా కాదు, ఆలోచించండి. మీ మనసుకి దేవుడు ప్రేరేపిస్తావంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తావన్నాడు, శక్తినిస్తా ఉన్నాడు, బలమునిస్తా ఉన్నాడు. చూడండి, ఈ రోజులు ఎంతోమంది అనారోగ్యం పాలై ఎన్నో హాస్పిటల్ చుట్టూరు తిరుగుతా ఉన్నారు. ఎంతోమంది ఎన్నో అప్పులైపోయి మనశ్శాంతి లేక చల్లాడిపోతా ఉన్నారు. కానీ దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తా ఉన్నాడు కదా. దేవుడు నీకు ఇస్తున్నది ఎందుకు తెలుసా? ఆయన పని కొరకు ఇస్తావని, ఆయన పనికి వినియోగపరుస్తావని. ప్రియులరా, మనకు వచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు అది దేవుని సేవ కొరకు వినియోగపరిస్తే అది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నెలకొకసారైనా 2 సార్లైనా సువార్త చెప్పేవారంగా మనం ఉండాలి. అలాగుండేవారంగా మనం తీర్మానం తీసుకుందాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుంటే, అయ్యా ఇదిగో ఏ పరిచర్య వస్తే సువార్త పరిచర్య ప్రారంభిద్దాం అనుకుంటున్నారు, ఆ పరిచర్యకు నేను వస్తానండి, నేను మీ కొరకు దేవుని కొరకు మీ పక్షంగా నిలబడతానండి అని ఒక్కరు మాటిస్తారా? మీరు చేయి చూపిస్తారా అని మీరు నాకు ధైర్యపరిస్తే, మీరు వెళ్ళండి నేను వస్తాను, మీరు వెళ్ళండి మేము చేస్తాం అని అంటే గనక, ఇదిగో మన గ్రామం అంతా మారేలాగా ప్రతి ఇంటికి బైబిల్ ఇద్దాం, ప్రతి ఇంటికి పత్రిక ఇద్దాం, ప్రతి వీధిలో సువార్త చెప్దాం. అలా చెప్తే మన పరలోకంలో గొప్ప ప్రతిఫలం పొందుతాం. కాబట్టి అలాగ పొందేవారంగా మనం ఒక తీర్మానంలోకి వద్దాం. ప్రియులరా, ఈరోజు ప్రభుకి మన జీవితాన్ని అర్పించుకుందాం. కానీ మన కష్టార్జితాన్ని ప్రభుకి ఇద్దాం, ఆయన సేవ కొరకు సమర్పిద్దాం. ఆయనకు సహాయకుడిగా ఆయన సేవార్థంలో మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన మాటలకే నీకు స్తోత్రాలు. దేవానైనా నీ సువార్త భారం మా మీద పెట్టారు. మాసుదయ్య వారు నేను వారికి పేదవారైనా వారు కలుగున్నది పౌలు గారికి ఇవ్వగా వారు సువార్త చెప్పారు. ఆయన ఈరోజు అదే భారం మా మనసులో పెట్టారు. ఈరోజు మేము కూడా ఇంకా ఎవరికోతే నీ మాటలు వినపడలేదో వారికి మేము సువార్త చెప్పాలి. మీ మాటలు ఒకరికి చెప్పాలి. పాపమేంటో, పాపం ద్వారా వచ్చిన శిక్ష ఏంటో, శిక్ష ద్వారా వచ్చిన నరకమేంటో, ఆ నరక వేదన నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలో అది మేము ఇతరులకు చెప్పినప్పుడే కదా వారు మారుతారు. వారు మారటమే నీ చిత్తం, నీ సేవ నాయన. అలాగూ మేము అనేక మందికి చెప్పేవారికి మమ్మల్ని చేయండి. నిన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. బిడ్డలు ఇస్తున్న ప్రతి కష్టార్జితాన్ని మీ సేవద్దులు నియోగపరచండి. అయ్యా, నేను ప్రతి పైసా నీ సేవద్దులో ఖర్చు చేసి దాని ద్వారా రావాల్సిన దీవుల ఆస్వాదాలు దయచండి. ఈ రాత్రి నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటుండగా, ఈ 40 రోజులు ఏమైతే ప్రార్థిస్తూ ఉంటుండగా వారు ప్రార్థన మీరు ఆలకించి వారు అక్కల మీరు తీర్చండి. నేను నీ పనిలో మేము పాలు పంపులు పొందేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ చేతి చెప్పుకుంది. యేసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనుని ఆ సహవాసము, కాపుదల దీవెన ఆశ్రదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చి వరకు సదా కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడి దీవించి నడిపింప చేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. రేపు ఆరాధన కొరకై సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాను.